నచికేతుడు రెండవ వరాన్ని కోరుతూ ఉన్నాడు. ఓ యమరాజా, స్వర్గలోకం సకల భోగాలకి కూడా నిలయం. అక్కడ దుఃఖాలు, బాధలు, ఆకలి దప్పికలు, ముసలితనము, రోగాలు, మృత్యువు ఇవేవి కూడా ఉండవు. అంత ఆనందాన్ని అనుభవించడమే, భోగాలు అనుభవించడమే. అలాంటి స్వర్గభోగాల కోసం ఈ లోకంలో ఉన్నటువంటి మానవులంతా కూడా ఆరాటపడుతూ ఉంటారు. ఆ భోగాల్ని అనుభవించాలని కోరుకుంటూ ఉంటారు. మరి అటువంటి స్వర్గానికి పోవటానికి దారి చూపేటువంటి అగ్నిచైన విద్య నీకు బాగా తెలుసు. దాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి వాడివి. అందువల్ల దానిని నాకు బోధించు. ఇలా బోధించమని అడుగుతున్నానంటే దానికి అర్హత కలిగినటువంటి వాడిని కనుక అడుగుతున్నాను. అందువల్ల స్వర్గలోక అమృతత్వాన్ని పొందడానికి, అంటే స్వర్గలోకంలో ఉన్నటువంటి అమృతత్వం ఏమిటంటే దీర్ఘకాలం సుఖాలు భోగాలు అనుభవించటం, అంతే తప్ప శాశ్వతంగా అనుభవించడం మాత్రం కాదు. అదిగో దాన్ని పొందడానికి లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా ఈ అవకాశాన్ని కల్పించు అని యమధర్మరాజుని అడిగితే, దానికి యమధర్మరాజు అంటున్నాడు, ఓ నచికేత, ఆ విద్య నాకు బాగా తెలుసు. ఆ అగ్ని చేయన విద్య స్వర్గలోకానికి వెళ్ళాలి అని అంటే ఏ రకమైనటువంటి ఆ హోమం చెయ్యాలో అదంతా కూడా నాకు బాగా తెలుసు. దాన్ని తప్పకుండా నీకు బోధిస్తాను. నా ద్వారా నువ్వు విను. అసలు ఈ విద్య ఎలాంటిది అని అంటే ఇది స్వర్గప్రాప్తిని కలిగించేటువంటిది, ఈ జగత్తుకి ఆధారమైనటువంటిది, విద్వాంసుల యొక్క బుద్ధి గుహలో ఉన్నటువంటిది, అయితే లోకవాసనకు కారణమయ్యేటువంటిది. అందువల్ల ఈ విద్య లోకవాసనని పెంచుతుంది అనే విషయాన్ని కూడా గమనించాలి అని చెప్పి, మరి ఈ హోమం చేయటానికి ఎటువంటి ఇటుకలు కావాలనో, ఎన్ని ఇటుకలు కావాలనో, ఎంత పరిమాణం కలిగినటువంటి అగ్నికుండాన్ని, హోమకుండాన్ని నిర్మించాలో, హోమక్రియని ఎలా చేయాలో పూర్తిగా సవివరంగా తెలియజేశాడు యమధర్మరాజు నచికేతుడికి. నచికేతుడేమో శ్రద్ధగా విన్నాడు. అలా విని చెప్పింది చెప్పినట్టుగా తిరిగి యముడికి చెప్పేశాడు. దానితో యమధర్మరాజుకి చాలా ఆనందం వేసింది. ఎందుకనంటే శిష్యుడు తాను చెప్పినటువంటి జ్ఞానాన్ని, విద్యని సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు అనేటువంటి విషయం తెలిస్తే ఆ గురువుకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అందుకే అతని యొక్క ధారణాశక్తికి మెచ్చుకొని సంతసించి నచికేతుడితో ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? తర్వాత 16వ మంత్రం చెప్తా ఉంది. 16వ మంత్రం చూడండి. తమబ్రవీత్ ప్రియమాణో మహాత్మా వరంతవే హాద్య దదామి భూయః తవైవ నామ్నా భవితాయమగ్నిః శృంకాంచే మాం అనేక రూపాం గృహాణ. ప్రియమాణో మహాత్మా, ఓ ప్రియమైనటువంటి, ప్రీతి చెందినటువంటి ఆ యమధర్మరాజు, బాగా నచికేతుడి యొక్క ధారణాశక్తికి ప్రీతి చెందినటువంటి ఆ యమధర్మరాజు తమ్ అబ్రవీత్, అతడితో అంటే నచికేతుడితో అబ్రవీత్, ఇదిగో ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇహ అద్య, ఇదిగో ఇప్పుడే, తవ నీకు భూయః మరలా వరం దదామి, వరాన్ని ఇస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. ఎందుకనంటే నువ్వు చెప్పినటువంటి దాన్ని చెప్పినట్టుగా గ్రహించి నాకు మళ్ళీ అప్పగించేసావు కాబట్టి నీ యొక్క ధారణాశక్తికి మెచ్చుకొని నీకు ఇప్పుడే మరొక వరాన్ని కూడా ఇస్తూ ఉన్నా. అంటే ఆ 3 వరాలకు సంబంధించింది కాదు, ఇది ప్రత్యేకంగా ఇస్తున్నటువంటి వరం. ఏమిటిదనంటే తవ నీ యొక్క నామ్నా ఏవ, నీ పేరు మీదగానే అయం అగ్ని భవిత, ఈ అగ్ని, ఈ యజ్ఞం ఉంటుంది. ఇప్పుడు చేసేటువంటి యజ్ఞం ఏదైతే ఉందో ఇది నీ పేరు మీదగానే ఉంటుంది. అంటే నచికేతాగ్ని అనేటువంటి పేరు మీద ఉంటుంది. ఇమాం అనేక రూపాం, ఇదిగో అనేక వర్ణాలు కలిగినటువంటి శృంకాంచ, ఇదిగో ఈ మాలని కూడా గృహాణ తీసుకో అంటున్నాడు అని ఒక మాలని ఇచ్చాడు. అనేకమైనటువంటి వర్ణాలతో కూడుకున్నటువంటి మాలని ప్రదానం చేశాడు. యమధర్మ
నచికేతుడి యొక్క ధారణాశక్తికి ప్రీతి చెందాడు. అందుకనే సంతోషంతో మరొక మాట అంటున్నాడు. ఏమంటే ఇప్పుడే నీకు మరొక వరాన్ని అనుగ్రహిస్తూ ఉన్నా. ఈ వరం ఆ వరాలతో సంబంధించింది కాదు, ఇది ప్రత్యేకమైనటువంటి వరం. ఏమిటంటే ఇక మీదట ఈ అగ్ని నీ పేరు మీదుగానే పిలువబడుతుంది. నాచికేత అగ్ని అని పిలుస్తారు. ఇక అగ్నిని నాచికేత అగ్ని అని పిలుస్తారు. అంతేకాకుండా అనేక వర్ణాలతో కూడుకున్నటువంటి మాల, ఇదిగో దీన్ని ధరించు అని దాన్ని ఆ మాలను ఇచ్చేస్తాడు. అయితే యమధర్మరాజు ఎందుకెంత ఆనందంగా ఉంది ఆయనకి అని అంటే, తాను చెప్పిన దాన్ని చెప్పినట్టుగా గ్రహించి తిరిగి అప్పగించినటువంటి వాడు కనుక దానికి ప్రీతి చెందాడు, దానికి సంతోషిస్తూ ఉన్నాడు. అందుకనే నచికేతుడు కోరకుండానే మరొక వరాన్ని ఇస్తున్నాడు. నిజంగా 3 వరాలు కూడా నచికేతుడు కోరలా, కానీ ఇప్పుడు మళ్ళీ ఆ 3 వరాలు ఇవ్వటమే కాకుండా మరొక వరాన్ని కూడా ఇస్తున్నాడు ఆనందంగా. ఈ వరమే బోనస్ వరం అన్నమాట. ఏమిటంటే ఈ అగ్ని ఇక నుంచి నీ పేరు మీదుగా నాచికేత అగ్ని అనేటువంటి పేరుతో ప్రశస్తి వహిస్తుంది. లోకంలో అంతా కూడా దీన్ని నాచికేత అగ్ని అని అంటూ ఉంటారు. అయితే ఇక్కడే ఒక సందేహం కూడా వస్తుంది. ఏమిటి నాచికేత అగ్ని అని ఓ పేరు మీద పిలిస్తే ఏం ప్రయోజనం? ఇప్పుడు నచికేతుడికి ఏమైనా ప్రయోజనమా, లేకపోతే ఇంకెవరికైనా ప్రయోజనం ఉందా? ఏ పేరుతో పిలిస్తే ఏమైంది అని మనకి సందేహం రావచ్చు. అయితే దీంట్లో కూడా చాలా గొప్ప విశేషం ఉంటుంది. ఏమిటంటే సామాన్యులైనటువంటి వాళ్ళు, ఈ లోకంలో ఉన్నటువంటి సామాన్యులైనటువంటి వాళ్ళు అంటే దాదాపుగా మెజారిటీ అందరూ కూడా తత్వదృష్టి లేకుండా ఉండేటువంటి వాళ్ళు. అంటే ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవటం ఎట్లా, మోక్షాన్ని పొందటం ఎట్లా, జన్మరాహిత్యాన్ని పొందటం ఎట్లా, శాశ్వత ఆనందాన్ని పొందటం ఎట్లా అనేటువంటి విషయాన్ని ఆలోచించరు. అంటే ఇది తత్వదృష్టి. ఈ తత్వదృష్టి లేనటువంటి వాళ్ళే లోకంలో ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల వీళ్ళు ఏం చేస్తారంటే యజ్ఞయాగాది కర్తవులు చేస్తూ పూజా పురస్కారాలు చేస్తూ వాళ్ళు ఏం కోరుకుంటారంటే స్వర్గభోగాలు కావాలని అనుకుంటారు. స్వర్గలోకాలకి వెళ్ళి అక్కడ చాలా కాలం భోగాలు అనుభవిస్తూ హాయిగా ఆనందంగా ఉండాలి, ఈ కష్టాలు దుఃఖాలు బాధలు ఈ భూమి మీద ఏదైతే పడుతున్నావో లేకుండా ఉండాలి అని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. అలా స్వర్గాన్ని కనుక వాళ్ళు పొందగలిగితే అది చాలా గొప్పగా భావిస్తారు. ఎందుకంటే స్వర్గం రావటం అంటే సామాన్యమా అని అనుకుంటారు. అంతేకాకుండా మానవుడై పుట్టినందుకు సత్కర్మలు చేసి వేదాల్లో చెప్పబడినటువంటి కర్మకాండని చక్కగా అనుసరించి ఈ జనన మరణాలు, ఈ దుఃఖాలు, ఈ ఆకలి దప్పికలు, ఈ కష్టాలు, ఈ బాధలు, అలజడులు, ఆందోళనలు, అశాంతి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లేకుండా ఆనందాన్ని పొందాలి, ఇదే మానవ జీవితం యొక్క సార్థకత అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు జన్మ ఎందుకు వచ్చిందని అంటే హాయిగా స్వర్గానికి పోయి భోగాలు అనుభవించడానికి వచ్చింది. ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే మోక్షం అంటే స్వర్గానికి పోవటమే మోక్షం అని అనుకుంటారు. మోక్షం అనేది ప్రత్యేకంగా ఏదో ఉందని అనుకోరు. ఏ కష్టాలు లేకుండా హాయిగా స్వర్గలోకానికి పోయి భోగాలు అనుభవించడమే మోక్షం. కాబట్టి ఆ మోక్షానికి ఇక్కడ పుణ్యకర్మలు చేయాలా అని అనుకుంటారు. అందువల్ల ఏమిటంటే వాళ్ళకి ఆ స్వర్గ భోగాలు అనుభవించడమే చాలా గొప్ప అని భావిస్తూ ఉంటారు. ఈ స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవజన్మలు కానీ మరి ఆ జన్మల్లో అనుభవించేటువంటి భోగాలు కానీ ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి, అనిత్యమైనటువంటివి. చాలా కాలం తర్వాత అయినా, దీర్ఘకాలం తర్వాత అయినా అవి మనకి లేకుండా పోతాయి. ఒకనాటికి ఈ పుణ్య ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి ఖర్చు అయిపోయిన తర్వాత ఇక ఆ భోగాలు మనకు ఉండవు, తిరిగి మళ్ళీ ఈ లోకంలో జన్మించాల్సి వస్తుంది అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకి రాదు. నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలి అని అంటే మోక్షాన్ని పొందాలి, జీవన్ముక్తిని పొందాలి. అదే జీవిత పరమలక్ష్యం, ఇదే మానవ జన్మ సాఫల్యం. మానవుడిగా పుట్టింది దేనికయ్యానంటే మోక్షాన్ని పొందటానికే అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు, అలా తెలుసుకోలేరు కూడా. ఇక లోతుగా కనుక ఆలోచించినట్లయితే ఈ అగ్ని చేయని విద్యకి నాచికేత అగ్ని అనే పేరు పెట్టడం వల్ల నచికేతుడు గుర్తొస్తాడు. ఎందుకనంటే దీన్ని ఏమంటారు, నాచికేత అగ్ని అని అంటారు. అక్కడ చేసేటువంటి వాళ్ళైనా చెప్తారు, లేదా దాన్ని చేయించేటువంటి పురోహితులైనా చెప్తాడు. మరి అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇది నాచికేత అగ్ని అని అంటారు.
అనగానే నచికేతుడు గుర్తుకొస్తాడు. మరి గుర్తుకొస్తే ఏమిటండి అంటే ఈ యజ్ఞాన్ని, ఈ యజ్ఞక్రియని నచికేతుడు ఎలా అర్థం చేసుకున్నాడో మీరు కూడా అలా అర్థం చేసుకోండి. అంటే భవిష్యత్ తరాల్లో ఉన్నటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అగ్ని చయనం చేయబోయేటప్పుడు అదిగో ఈ నచికేతుడిని గుర్తు తెచ్చుకొని నచికేతుడు ఏమైతే భావించాడో ఆ భావాన్నే వీళ్ళు కూడా అలా చేస్తూ ఉంటారు అని యమధర్మరాజు ఆలోచించి ఉండొచ్చు. అందుకనే నచికేతాగ్ని అనేటువంటి పేరు పెట్టి ఉండొచ్చు. మరి నచికేతుడు ఎలా అర్థం చేసుకున్నాడు? వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఈ విద్య స్వర్గభోగాలు దీర్ఘకాలం ఇచ్చే మాట నిజం. నచికేతుడు అర్థం చేసుకునేది ఏంటంటే చాలా కాలం రకరకాలైనటువంటి స్వర్గభోగాలు లభిస్తాయి. అయితే ఇది లోకవాసాన్ని పెంచుతుంది. అందువల్ల ఇది అల్పమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, ముక్తికి ఆటంకం కలిగించేది. మోక్షాన్ని పొందాలంటే, జన్మరాహిత్యాన్ని పొందాలంటే ఇది లోకవాసన పెంచుతుంది కనుక ఆటంకం అవుతుంది. మరి అనిత్యమైనటువంటి భోగాల వైపు మానవుల్ని ఆకర్షించి ఈ జన్మకర్మ వలయంలో, ఈ జనన చక్రంలో ఇరికించి ముక్తికి దూరం చేస్తుంది అనేటువంటి భావన అదిగో నచికేతుడికి ఉంది. అందువల్ల జిజ్ఞాసులైనటువంటి వాళ్ళు, పరిపక్వత చెందినటువంటి సాధకులైనటువంటి వాళ్ళు దీనిలో చిక్కుకొని వృధాగా వాళ్ళ సమయాన్ని వృధా చేసుకోకూడదు అనేటువంటి భావన నచికేతుడికి ఉంది. ఇప్పుడు నచికేతుడికి ఉన్నటువంటి భావాన్ని వీళ్ళు కనుక అర్థం చేసుకుంటే ఓహో ఇది లోకవాసాన్ని పెంచేది, మనకి సుఖభోగాలు ఇచ్చేమాట నిజమే కానీ ఆ సుఖభోగాలు మనం శాశ్వతంగా పొందము, మళ్ళీ ఎంతో కొంతకాలం తర్వాత మళ్ళీ ఈ లోకానికి రావాల్సిందే, అప్పుడు మళ్ళీ దుఃఖాలు సుఖాలు కష్టాలు బాధలు భయాలు అన్నీ అనుభవించాల్సిందే అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని కాబట్టి నాకు కావాల్సింది తాత్కాలికమైనటువంటి సుఖాలు భోగాలు కాదు, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, మోక్షానందాన్ని, బ్రహ్మానందాన్ని అందుకోవాలి, కాబట్టి నేను ఆ వైపుకి తిరగాలి అనేటువంటి ఆలోచన మానవుల్లో రావటానికి ఈ నచికేతుడి పేరు గుర్తు రావటం మంచిది. యమధర్మరాజు ఇదంతా ఆలోచించి అయ్యా ఇక్కడి నుంచి ఈ అగ్నికి నీ పేరు వస్తుంది అని అన్నాడంటే నచికేతాగ్ని అనగానే నచికేతుడు గుర్తొస్తాడు. నచికేతుడు గుర్తు రాగానే నచికేతుడి యొక్క భావాలు గుర్తొస్తాయి. ఆ భావాలు గుర్తు రాగానే ఓహో మనం కూడా అనవసరంగా వీటి కోసం పరుగులు తీయకూడదు, ఈ భోగాల కోసం ఆరాటపడకూడదు, ఇవి శాశ్వతమైనటువంటివి కాదు కనుక శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి అదిగో ఆ మోక్షాన్నే అందుకోవాలి అనేటువంటి భావన వాళ్ళల్లో కలగటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల భవిష్యత్ తరాల మానవులందరికీ కూడా దీనివల్ల ప్రయోజనం ఉంది. అందుకనే ఇదిగో ఈ నాచికేతాగ్ని నీ పేరు మీదనే ఉంటుంది అని చెప్పడం. ఇక అనేక వర్ణాలు కలిగినటువంటి మాలని ప్రసాదించాడు. అయితే ఈ మాలని మరి ఎందుకు ప్రసాదించాడు, దీనివల్ల ఏమిటి ప్రయోజనం అనే విషయం ఉపనిషత్తులో లేదు, మరి మిగిలినటువంటి బ్రాహ్మణాల్లో కనపడతలేదు, మరి మహాభారతంలో కనపడతలేదు, ఎక్కడ కనపడతల్లా. అయితే ఇక్కడ మాత్రం ఉంది ఆ వర్ణాలు, ఆ వివిధ వర్ణాలు కలిగినటువంటి మాలను ప్రసాదించాడు అని. మరైతే దీనికి ఒక గొప్ప మహత్తు ఉండి ఉండవచ్చు అని మనం ఊహించాలంతే, ఒక గొప్ప మహత్తు ఉండొచ్చు అని. కానీ శంకరాచార్యుల వారు కఠోపనిషత్తుకు భాష్యం రాస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ మాలను గురించినటువంటి చర్చ వచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే అనేక ఫలితాలను ఇచ్చేటువంటి మరికొన్ని క్రియలు కావచ్చు అని అన్నారు. ఆయన ఎందుకన్నారో కూడా మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అసలే ఇక్కడ చెప్పినటువంటి క్రియ తాత్కాలికమైంది, మరి ఇంకా అనేకమైనటువంటి క్రియలు ఇక్కడ చెప్పారు అనేటువంటి భావన కావచ్చని శంకరాచార్యుల వారు అంటున్నారు. మరి ఏది ఏమైనా దాని గురించినటువంటి వివరం మనకు లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే దాన్ని అది ఒక గొప్ప మహత్తు కలిగినటువంటిది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ నాచికేత యజ్ఞాన్ని ఎలా చేయాలో ఏమిటో సంపూర్ణంగా చెప్పి దానికి నీ పేరు మీదనే లోకంలో బాగా ప్రచారంలోకి వస్తుందని చెప్పి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ యజ్ఞాన్ని చేయటానికి ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలా చేయాలనో, దీనివల్ల ఎలా సంపూర్ణమైనటువంటి ప్రయోజనాలు పొందాలో మళ్ళీ యమధర్మరాజు తర్వాత మంత్రంలో చెప్తున్నాడు. 17వ మంత్రం చూడండి. త్రినాచికేతః త్రిభిరేత్య సంధిం త్రికర్మకృత్ తరతి జన్మ మృత్యు బ్రహ్మయజ్ఞం దేవమీఢ్యం విదిత్వా నిచాయే మాం
మూడింటితో సంధిం సంబంధాన్ని ఏత్య పొంది త్రిభిః మూడింటితో సంబంధాన్ని పెట్టుకొని త్రినాచికేత 3 సార్లు ఈ నాచికేత యజ్ఞాన్ని నిర్వర్తించి త్రికర్మకృత్ 3 కర్మలు చేసినటువంటి వాడు 3 మూళ్ళు చెప్పారు ఇక్కడ. ముగ్గురితో సంబంధం పెట్టుకోవాలి, 3 సార్లు యజ్ఞం చేయాలి. ఈ నాచికేత యజ్ఞాన్ని 3 కాలాల్లో 3 సార్లు చేయాలి. అంతేకాకుండా 3 రకాలైనటువంటి కర్మలు చేయాలి, 3 రకాల కర్మలు చేయాలి. అలా చేసినటువంటి వాడు అంటే ఇలా చేయమని చెప్తున్నారు అన్నమాట. అలా చేస్తే జన్మ మృత్యు చేతరతి, ఈ జనన మరణం నుంచి తప్పించుకుంటాడు. మళ్ళీ ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాలి, జన్మ మరణాలు శాశ్వతంగా తప్పించుకోవటం కాదు, తాత్కాలికంగా జన్మ మరణాలు లేకుండా స్వర్గభోగాలు అనుభవిస్తాడు అని. బ్రహ్మయజ్ఞం ఇది బ్రహ్మ నుంచి పుట్టినటువంటిది. ఇక్కడ బ్రహ్మ నుంచి పుట్టినటువంటిది అంటే వేదాల నుంచి పుట్టినటువంటిది అని అర్థం. వేదాల నుంచి ఏమిటంటే పుట్టేది అగ్ని. అసలు అగ్ని వేదాల నుంచి పుట్టడం ఏమిటి? అగ్నికి జాతవేదుడు అనేటువంటి పేరుంది. అగ్నికి జాతవేదుడు అని మనం కేనోపనిషత్తులో చెప్పుకున్నాం. జాతవేదుడు అని అంటే అర్థం ఏంటంటే వేదాల నుంచి పుట్టినటువంటి వాడు అని. అందువల్ల అగ్ని వేదాల నుంచే పుట్టింది అని. అసలు ఏమిటంటే వేదాల నుంచి పుట్టడం ఏమిటి అంటే వేదాలు కర్మకాండను గురించి ప్రత్యేకంగా ముందుగా చెప్తాయి. కర్మకాండ అంటే యజ్ఞయాగాదులు, యజ్ఞం చేయాలంటే అగ్ని కావాలి. అందువల్ల వేదాల్లో అగ్నికి ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి ఇలా ఈ అగ్ని అనేటువంటిది ఏదైతే ఉందో ఇది వేదాల నుంచి పుట్టినటువంటిది. అంతేకాకుండా దేవం ప్రకాశవంతమైనటువంటిది, ఈఢ్యం ఆరాధనీయమైనటువంటిది, బాగా ప్రకాశవంతమైనటువంటిది, ఆరాధనీయమైనటువంటిది అని విదిత్వ తెలుసుకొని నిచాయ సాక్షాత్కరించుకొని అత్యంత శాంతిం గొప్ప శాంతిని ఏతి పొందుతాడు. ఎవరు పొందేది? అదిగో 3 3 3 ఆ 3+3+3 ఎవరైతే చేస్తారో అదిగో అటువంటి వాడు పరమశాంతిని పొందుతాడు. ముగ్గురితో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి, 3 సార్లు నాచికేత యజ్ఞాన్ని చేయాలి, 3 విధాలైనటువంటి కర్మలు చేయాలి. ఇలా చేసినటువంటి వాడు ఈ జనన మరణాల నుంచి తప్పించుకుంటాడు. వీటిని దాటి ఆరాధ్యనీయమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి వేదాల నుంచి పుట్టినటువంటిదైనటువంటి ఈ అగ్నిని తెలుసుకొని సాక్షాత్కరింపజేసుకొని గొప్ప శాంతిని పొందుతాడు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తలు చెప్పారు. ఊరికినే ఏదో ఆషామాషిగా చేయటం కాదు, చాలా జాగ్రత్తగా చేయాలి. ఒకటి ముగ్గురితో సంబంధం ఏర్పరచుకొని. ఏమిటి ముగ్గురితో సంబంధం? తల్లి తండ్రి గురువు, తల్లి తండ్రి ఆచార్యుడు, ఈ ముగ్గురితోటి సంబంధం పెట్టుకోవాలి. ఏమిటి ముగ్గురితో సంబంధం పెట్టుకోవటం అంటే ముగ్గురి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఏమిటి ఎట్లా పొందుతావు ముగ్గురి యొక్క అనుగ్రహాన్ని అని అంటే హోమం చేసేటువంటి వ్యక్తి, యజ్ఞం చేసేటువంటి వ్యక్తి తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురిని పూజించాలి. వాళ్ళ యొక్క ఆశీస్సులు అనుగ్రహాన్ని పొందాలి. ఈ ఆశీస్సులు అనుగ్రహాన్ని పొందడానికే ముగ్గురితో సంబంధం పెట్టుకొని అని ఇక్కడ అంటున్నారు. ఈ ప్రకారంగా వాళ్ళ ద్వారా ఉపదేశాన్ని పొంది వాళ్ళ ద్వారా ఆదేశాలు ఆశీస్సులు అందుకోవాలి. ఇలా పొందిన తర్వాత మరి దీన్ని ఎట్లా చేయాలి? 3 సార్లు ఈ అగ్నికార్యం చేయాలి. 3 సార్లు చేస్తేనే త్రినాచికేతుడు అని అంటారు. త్రినాచికేతుడు అనేటువంటిది ఎందుకంటారంటే 3 సార్లు అంటే 3 కాలాల్లో యజ్ఞం చేయాలి అని అర్థం. 3 కాలాల్లో అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సంధ్యలు ఉన్నాయి కదా, 3 సంధ్యల్లో ఇట్లా 3 సంధ్యల్లో చేయాలంటే ఏమండి ఒకే రోజున చేయాలంటే ఒకే రోజునే అక్కర్లేదు. ఒకరోజు ఉదయం, ఒకరోజు మధ్యాహ్నం, ఒకరోజు సాయంత్రం అట్లా చేయొచ్చు, సాయం సంధ్య. కాబట్టి ఈ ప్రకారంగా 3 కాలాల్లో 3 సార్లు ఈ యజ్ఞాన్ని చేయాలి. ఇక 3 విధాలైనటువంటి కర్మలు చేయాలి అన్నారు. ఏమిటి 3 విధాలైనటువంటి కర్మలు అంటే వేదాధ్యయనం, యజ్ఞం, దానం. వేదాధ్యయనం, యజ్ఞం, దానం. ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో ఈ 3 చేయాలి. అయితే ప్రతి వ్యక్తి అని అంటే ఎవరంటే భగవంతుడి వైపు తిరగాలనుకున్నటువంటి వాళ్ళు, కనీసం స్వర్గభోగాలు అనుభవించాలి, దేవజన్మలు రావాలనుకునేవాళ్ళు కానీ, లేకపోతే సాక్షాత్తు ఆత్మస్థితిలో నిలిచిపోవాలని అనుకునేటువంటి వాళ్ళు కానీ, ఈ 3 కూడా వేదాధ్యయనం, యజ్ఞం, దానం
ఈ 3 కూడా చేయాలి. ఇలా ఎవరైతే అనుగ్రహత్రయం, అగ్నిత్రయం, కర్మత్రయం అంటే త్రయం అంటే 3 ముగ్గురు దగ్గర నుంచి అనుగ్రహాన్ని పొందటం, 3 సార్లు అగ్నిని వెలిగించటం, 3 సార్లు 3 రకాలైనటువంటి కర్మలు చేయటం. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ ప్రాపంచికమైనటువంటి సుఖదుఖాలని, జన్మ మరణాలని దాటిపోతారు. వాడు దాటిపోయి స్వర్గలోకాన్ని చేరుకుంటారు. అక్కడ దీర్ఘకాలం స్వర్గభోగాలు అనుభవిస్తారు. భూలోకంలో ఉన్నటువంటి ఏ కష్టాలు లేకుండా హాయిగా, సుఖంగా, ఆనందంగా ఉంటారు. ఇది మర్త్యలోకంతో భూలోకంతో పోల్చి చూచినప్పుడు జనన మరణాలు లేనటువంటి సుఖస్థానమే కానీ నిజంగా జన్మ మరణాలు లేకుండా ఉండవు. ఎందుకంటే స్వర్గలోకానికి పోతే తల్లి గర్భంలో నుంచి పుట్టే పని లేదు, అక్కడ జన్మం లేదు. అలాగనే దేహం లేదు కాబట్టి మరణం లేదు. అందుకని అక్కడ ఉన్నంతకాలం జన్మ మరణాలు లేవు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాతనే మళ్ళీ జన్మ మరణాలు. ఇలా ఎవరైతే వేదాల నుంచి పుట్టినటువంటి ఆరాధనీయమైనటువంటి మరి ప్రకాశవంతమైనటువంటి ఈ కర్మకాండని బాగా తెలుసుకొని చేస్తారో అతడికి గొప్ప శాంతి లభిస్తుంది అన్నారు. భూలోకంలో ఉన్నటువంటి జన్మమరణ దుఃఖాలతో పోల్చుకున్నప్పుడు స్వర్గలోకం జనన మరణాలు లేనటువంటిది, దుఃఖాలు లేనటువంటిది, పైగా గొప్ప ఆనందాన్ని ఇచ్చేటువంటిది. పుణ్యకర్మల యొక్క ఫలం ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలము కూడా ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా సుఖాలు, భోగాలు అనుభవించవచ్చు. అదంతా కూడా సుఖాలు ఇచ్చేటువంటి నందనవనం. ఆ నందనవనం ఉంటుందట. మరి మన వనాలు లాంటి వనాలు కాదు. అందుకని అక్కడ ఎంతకాలం అయినా సరే ఆ వనాల్లో హాయిగా ఆనందంగా ఉండొచ్చు. మరి అట్లనే అక్కడ కామధేను, కల్పతరు, అక్కడ కామధేను ఉంటుంది. ఏ కోరిక కోరితే అవే. కల్పతరు ఉంటుంది. ఏ సంకల్పం చేస్తే ఆ సంకల్పం నెరవేరుద్ది. అందుకని సంకల్పాలని నెరవేర్చేది కల్పతరు, కామాన్ని నెరవేర్చేది కామధేను. కాబట్టి కామధేనువు, కల్పతరు ఆ 2 అక్కడ ఉంటాయి. నువ్వు ఏదన్నా కోరుకో, నీ ఇష్టం, ఏది కోరుకుంటే అది అక్కడికి వచ్చేస్తావు. అంటే నీకు సుఖభోగాలకి గ్యారంటీ అన్నమాట ఈ స్వర్గానికి కనుక వెళ్తే. అయితే ఎంతకాలం అనుభవిస్తామండి ఈ పుణ్యఫలాలు ఉంటాయి. తర్వాత ఏమవుద్ది? తర్వాత మాత్రం మళ్ళీ భూలోకాన్ని చేరుకోవాల్సింది. అప్పటికి తనలో ఏదైతే పక్వానికి వచ్చున్నాయో కర్మఫలాలు, వాసనలు, ఆ కర్మఫలాలని అనుభవించడానికి, ఆ వాసనల ప్రకారం కర్మలు చేయడానికి తగినటువంటి దేహాన్ని తీసుకొని మళ్ళీ ఈ భూలోకంలో ఎవరో ఏవో తల్లి గర్భంలో ప్రవేశించాలి. అలా దేహాన్ని ధరించి మళ్ళీ రావాలి. మరి దేహాన్ని ధరించారు అని అంటే దేహం తాలూకు ఉండేటువంటి కష్టాలన్నీ ఉంటాయి. చివరికి దేహాన్ని విడిచిపెట్టుకోవటం కూడా ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ దుఃఖాలు, బాధలు లేనటువంటి స్థానం కనుక బహుదీర్ఘకాలం సుఖాలు, భోగాలు అనుభవించవచ్చు కనుక ఏమోలేండి కొంతకాలమైన ఈ బాధలు లేకుండా పోతే హాయిగా ఉంటుంది, అక్కడికి పోయి హాయిగా అనుభవిద్దాం అనేటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది. అందుకని దాదాపుగా మానవులందరూ కూడా ఈ స్వర్గభోగాల్ని కాంక్షిస్తూ ఉంటారు. అందుకని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరో కొద్దిమంది బహు అరుదుగా పూర్వజన్మ సుకృతం బాగా ఉన్నటువంటి వాళ్ళు, పూర్వజన్మల్లోనే కొంత ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు, పూర్వజన్మల్లోనే ఓ సద్గురువుని ఆశ్రయించి శాస్త్రాలను విన్నటువంటి వాళ్ళు, అదిగో అటువంటి వాళ్ళు మాత్రం నాకు ఎక్కర్లేదు, ఏవైనా సరే నేను సరాసరి ముక్తిని అందుకోవాలి, జీవన్ముక్తిని అందుకోవాలి, మోక్షాన్ని అందుకోవాలి అనేటువంటి భావన కలిగి ఉంటారు తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఈ సుఖభోగాలకే అరులు చేస్తూ ఉంటారు. అందుకే ఈ అగ్ని చేయన విద్య అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్పటం జరిగింది. నచికేతుడు అడగటం, యమధర్మరాజు చెప్పటం జరిగింది. మరి ఇప్పుడు ఈ యజ్ఞాన్ని నియమబద్ధంగా చేసేటువంటి వాళ్ళని ఆశీర్వదిస్తూ యమధర్మరాజు ఏమంటున్నాడో తర్వాత మంత్రం చూడండి. 18 త్రినాచికేతః త్రయమేతద్విదిత్వా యయేవం విద్వాన్ చినుతే నాచికేతం సమృత్యుపాశాన్ పురత ప్రణద్య శోకాదిగో మోదతే స్వర్గలోకే త్రినాచికేతః. ఆయన యమధర్మరాజు ఎట్లయితే చెప్పాడో ఆ ప్రకారంగా త్రినాచికేతుడు అంటే 3 సార్లు యజ్ఞం చేసినటువంటి వాడు, 3 సార్లు ఈ నాచికేత యజ్ఞాన్ని కనుక చేసినట్లయితే యహ ఏ విద్వాంసుడు ఏతత్రయం ఈ 3 విషయాల్ని 3 కాలాల్లో చేయటం,
ముగ్గురితో సంబంధం పెట్టుకోవటం, 3 రకాలైనటువంటి కర్మలు చేయటం. ఈ 3 విషయాల్ని కూడా ఏవం ఈ ప్రకారంగా విదిత్వా తెలుసుకొని నాచికేత యజ్ఞాన్ని చిరుతే నిర్వహిస్తాడో సహా అతడు మృత్యుపాశాలని పురతః ముందుగానే ప్రణోద్య విడిచిపెట్టినటువంటి వాడే. మృత్యుపాశాలంటే యమపాశం, అదిగో యమధర్మరాజు చేస్తాడు కదా పాశం లాక్కొని పోవటానికి, అదిగో దాన్ని కాస్త విడిచిపెట్టినటువంటి వాడై శోకాతిగః శోకాన్ని దాటిపోయినటువంటి వాడై స్వర్గలోకే మోదతే స్వర్గలోకంలో హాయిగా సుఖంగా ఆనందిస్తాడు. ఇది ఒక ఆశీస్సులండి. నిజంగా ఇక్కడ ఈ 16, 17, 18 మంత్రాలు ప్రక్షిప్తాలని కొంతమంది అంటారు. సరే, వాళ్ళు ఏమన్నా అనుకోని మనకు అనవసరం. అందుట్లో ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లర్ మాత్రం ఈ 3 కూడా ప్రక్షిప్తాలే అన్నాడు. ఎందుకంటే చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పటం అలా ఉందని. కానీ చెప్పినటువంటి విషయంలో కొంచెం మార్పు ఉంది కాబట్టి దాన్ని స్వీకరించినా కూడా మనకేమో నష్టమేమీ లేదు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, త్రినాచికేతుడైనటువంటి ఏ విద్వాంసుడు ఈ 3 విషయాల్ని కూడా బాగా గ్రహించి నాచికేత యజ్ఞాన్ని నిర్వహిస్తాడో అతడు మృత్యుపాశాలని ముందుగానే వదిలించుకొని శోకాన్ని దాటిపోయి స్వర్గలోకంలో సుఖాలు భోగాలు ఆనందాన్ని అనుభవిస్తాడు అన్నాడు. నిజంగా చెప్పాలంటే దీంట్లో పెద్ద విశేషం ఏమీ లేదు. అంటే ఎవరైతే సక్రమంగా చేస్తారో వాళ్ళకి ఇది లభిస్తుందని ఒక ఆశీస్సు మాత్రం ఇస్తూ ఉన్నాడు అన్నమాట. ఇక్కడ త్రినాచికేతుడు అంటే 3 కాలాల్లో యజ్ఞం నిర్వహించినటువంటి వాడు. అటువంటి వాడికి కలిగేటువంటి ఫలితం కింద శ్లోకంలో చెప్పారు. జన్మ మరణాలు లేకుండా ఉండేటువంటి స్వర్గలోకం లభిస్తుంది అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ అదే విషయాన్ని మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ చెప్తూ ఉన్నారు. స్వర్గభోగాల యందు ఆసక్తితో ఈ కర్మకాండ నిర్వర్తించేటువంటి వాళ్ళు అజ్ఞానులే కానీ జ్ఞానులు కాదు. ఎందుకనంటే నిజంగా ఈ మంత్రము క్రిందటి మంత్రము ఒకే విధంగా ఉంది. మరి ఒకే విధంగా ఉంటే ఎందుకంటే 2 మంత్రాలు చెప్పారు? ఉపనిషత్తుల్లో ఇట్లా చెప్పేటువంటి సాంప్రదాయం లేదు. మనకి భగవద్గీతలో అయితే ఉంటుంది, లేకపోతే ఇతర గ్రంథాల్లో ఉంటుంది. కానీ ఉపనిషత్తుల్లో మాత్రం చెప్పినటువంటిది మళ్ళీ చెప్పడం అనేటువంటిది జరగదు. చెప్పింది చెప్పినట్టుగా ఉందంటే దీన్ని మరొక రకంగా మనం అర్థం చేసుకోవాలి. అందుకోసం ఈ మంత్రాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఏమిటి ఉపయోగించుకోవాలా? ఇక్కడ నిజంగా పైకి చూస్తూ ఉంటే ఆశీస్సులు అందించినట్టుగా వాళ్ళకి శుభాన్ని పలికినట్టుగా మనకు ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం లోతైనటువంటి అర్థం కూడా ఉంటుంది. ఏమిటదంటే స్వర్గభోగాలు కావాలనేటువంటి కోరికతో ఈ యజ్ఞయాగాదులు చేసేటువంటి వాళ్ళు, ఈ కర్మకాండ నిర్వర్తించేటువంటి వాళ్ళు జనన మరణాలు లేనటువంటి స్వర్గలోకాలకి వెళ్తాము అని సంతోషిస్తాడే కానీ అక్కడ హాయిగా సుఖాలు భోగాలు అనుభవిస్తామని ఆనందపడతాడే కానీ ఆ స్వర్గలోకంలో ఉన్నంత వరకే నీకు ఈ సుఖాలు భోగాలు, అక్కడి నుంచి వచ్చిన తర్వాత మాత్రం మళ్ళీ ఈ సుఖాలు భోగాలు నీకు ఉండవు. అంతేకాకుండా శాశ్వతంగా ఈ జనన మరణాల నుంచి తప్పించుకోవటం ఉండదు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. హాయిగా అనుభవిస్తున్నాం అని అనుకుంటారు అంతే. కాబట్టి ఈ ఆనందం శాశ్వతం అనుకుంటాడే కానీ ఎప్పుడో ఒకప్పుడు ఇది వదిలిపోతుందని అనుకోడు. ఇక్కడ ఎట్లయితే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాడు లేకపోతే ఎంపీగా గెలిచినటువంటి వాడు మంత్రి అయిన తర్వాత ఆయన ఏమనుకుంటాడంటే ఇంకా 5 ఏళ్ళు నా టైం అనుకుంటాడు. అసలు 5 ఏళ్ళు గవర్నమెంట్కి ఉండదు టైము. సరే, ఒకవేళ గవర్నమెంట్కి ఉందనుకో, ఈ లోపల ఎప్పుడో ముఖ్యమంత్రికో ప్రధానమంత్రికో కోపం వస్తే అప్పుడు వీడు కాస్త ఊడిపోతాడు. లేకపోతే ఏదైనా తేడా వస్తేనో దేంట్లోనా ఇరుక్కుంటేనో పోతాడు. అందువల్ల ఏం శాశ్వతమా? ఎప్పుడో ఒకప్పుడు పోయేది. కానీ వీడేమనుకుంటాడంటే 5 సంవత్సరాలు కాబట్టి 5 సంవత్సరాల్లో సంపాదించుకొని మళ్ళీ ఎన్నికలకి రెడీ కావాలని వాడని అనుకుంటాడు. మరి ఇక్కడ పోయినటువంటి వాడు ఏమనుకుంటాడు, ఆహా నేను ఈ పుణ్యాలు చేశాను కాబట్టి నాకు స్వర్గలోకి వచ్చింది, ఇక్కడ అన్నీ హాయిగా భోగాలే, హాయిగా అనుభవిద్దాం అనుకుంటాడే కానీ దీనికి కూడా ఎప్పుడో ఒకప్పుడు అంత ఉంది, ఎప్పుడో ఒకప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోవాలి అనేటువంటి విషయం వాడికి తోచదు. ఎందుకనంటే ఆనందంలో ఉంటాడు కదా, ఆ భోగాల్లో ఉంటాడు కదా, అందుకని ఈ విషయాన్ని గురించినటువంటి ఆలోచన చేయడు. అలాగనే ఇక్కడ ఉన్నటువంటి సుఖాలు భోగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ శాశ్వతం అని అనుకుంటాడు. మళ్ళీ భూలోకంలో జన్మించాలని కానీ మళ్ళీ తల్లి గర్భంలో పడాలని కానీ రకరకాలైనటువంటి కష్టాలు అనుభవించాలని కానీ ఇవి కూడా అతడికి గుర్తుకురావు. అప్పుడెప్పుడో సంగతి మనం చూసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా అనుకుంటూ ఉంటాం, ఏదన్నా పొరపాటో తప్పో చేస్తున్నాం అనుకోండి, ఆ తప్పు చేస్తే పాపం కదా, ఏమండి రాత్రి మనం విన్నాం కదా తప్పు చేస్తే పాపం కదా అని ఒకసారి ఎవరు చూడొచ్చారు ఇది ఒక్కటి కానిద్దాం,
అనేటువంటి ఆలోచన మనకి ఎట్టొస్తుందో వాళ్ళు కూడా అంతే వీటిని పట్టించుకునేటువంటి అవకాశం ఉంది. అందుకే ఈ లోకంలో ఎన్ని పుణ్యకర్మలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని పూజా పునస్కారాలు చేసినా, ఎన్ని యజ్ఞయాగాలు చేసినా, ఏమి చేసినప్పటికి కూడా ఈ శాశ్వతమైనటువంటి ఆనందం అనేటువంటిది రాదు. అయితే ఏమొస్తుంది? వైకుంఠ నివాసమో కైలాస ప్రాప్తో వస్తుంది. అయితే ఇదే పరమావధి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మనకి వైష్ణవ శైవ సాంప్రదాయాల్లో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. వైష్ణవ సాంప్రదాయంలో ఉండేటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, మనం ఆ విష్ణులోకానికి, ఆ వైకుంఠానికి అక్కడికి వెళితే చాలు, ఇక మనకి ఏం పర్వాలేదని అనుకుంటారు. సరే, దానికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ దగ్గర మార్గం ఏదో కొంచెం చూసుకున్నారు. ఏమిటో దగ్గర మార్గం అంటే, మనం ఎలా ప్రవర్తించినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, మనం మాత్రం అప్పుడప్పుడు భగవంతుడిని పూజిస్తూ ఉండాలా, ఇదిగో భజన చేస్తుండాలా, లేకపోతే పూజ చేస్తూ ఉండాలా, లేకపోతే ఇదిగో 1,00,000 పూలు 1,00,000 పూలు తోటి చేస్తూ ఉండాలా. ఆ తర్వాత ఇవన్నీ చేసినా కూడా మనం కనుక ఏదన్నా కనుక ఈ ముద్రలు కనుక వేసుకోకపోతే అక్కడ మళ్ళీ మనం గుర్తించరు కాబట్టి ఆ ముద్రలు వేసేసుకుంటే ఇక మనం వైకుంఠానికి పోతాం. అట్లనే శైవులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అదిగో ఆ శివలింగాన్ని ధారణ చేస్తారు. ఇది కనుక ధారణ చేస్తే దీన్ని గుర్తుపట్టుకొని అదిగో అక్కడ మనం తీసుకెళ్తారు అనుకుంటారు. అంతే తప్ప ఆ వైకుంఠానికో కైలాసానికో పోవటం అది చాలనుకుంటారు తప్ప నిజమైనటువంటి ముక్తి అంటే ఏమిటో తెలుసుకోవాలని కానీ, దానికోసం ప్రయత్నం చేయాలని కానీ అలాంటి ఆలోచన వాళ్ళకి రాదు. అందువల్ల వాళ్ళు ఏమవుతుందంటే ఇక్కడే ఆగిపోతున్నారు. దీన్నే సాలోక్య ముక్తి అని అంటారు. సాలోక్య అంటే ఆ లోకానికి పోవటం, వైకుంఠానికి, కైలాసానికి, బ్రహ్మలోకానికి వాటికి గనక పోయినట్లయితే అక్కడే శాశ్వతంగా ఉంటాం అనుకుంటారు. అవి శాశ్వతం కాదు, అవి కూడా తిరిగి రావాలి. అందుకనే భగవద్గీతలో చెప్పారు, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున. ఆ బ్రహ్మ భువనాల్లోక, బ్రహ్మలోకం దాకా ఉన్నటువంటి లోకాలన్నీ కూడా తిరిగి వచ్చాయి, ఎక్కడ శాశ్వతమైనటువంటివి మాత్రం ఉండవు. కాబట్టి అసలు నిజమైనటువంటి శాంతి, నిజమైనటువంటి ఆనందం, నిత్యమైనటువంటి ఆనందం, అనంతమైనటువంటి అఖండమైనటువంటి ఆనందం ఎలా లభిస్తుందో వాళ్ళు తెలుసుకోకుండా కేవలం వీటికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే ఈ శాశ్వతమైనటువంటి ఆనందం కావాలంటే వేదాలు, ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి జ్ఞానం, ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలి. మరి దాన్ని తెలుసుకోవాలంటే ఓ శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువుని ఆశ్రయించి ఆయన ద్వారా శ్రవణం చేయాలి. ఈ శాస్త్రాలన్నీ శ్రవణం చేయాలి. ఇదంతా చాలా కష్టం కదండి, అసలు అసాధ్యం, అసలు మా బోటి వాళ్ళకి ఎలా కుదురుతుందండి, మాకు ఇవన్నీ కుదరవండి అని అసలు తెలుసుకోవాల్సినటువంటి అవసరమే లేదని వాటిని కాస్త తేల్చి పారేసి మనం హాయిగా ఇంటి దగ్గర కూర్చొని పూజ చేసుకుంటే సరిపోద్ది, లేకపోతే ఏమన్నా దాన ధర్మాలు చేసి సరిపోద్ది, మనం హాయిగా వెళ్ళిపోతాం, ఇదే మోక్షం అని అనుకునేటువంటి లోకంలో అనుకునేటువంటి మానవులు చాలామంది ఉన్నారు కనుక అదిగో వాళ్ళ కోసం అని చెప్పి యమధర్మరాజు ఇక్కడ మళ్ళీ ఈ మాటను అన్యాపదేశంగా చెబుతున్నాడు, డైరెక్ట్గా చెప్పకుండా. అంటే ఇది చేసినటువంటి వాళ్ళు అది పొందుతారు ఖాయమే అని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అది పొందుతారు కానీ ఆ మోక్షాన్ని మాత్రం పొందలేరు, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందలేరు అనేటువంటి ఆలోచనతో ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ స్వర్గలోక సుఖాలని అదే పనిగా మనకి ఎందుకు ఇక్కడ చెప్పారు అని అంటే ఈ స్వర్గలోక సుఖాలు అనేటువంటివి శాశ్వతమైనటువంటివి కాదనేటువంటి విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ గుర్తుపెట్టుకోవడం కోసమే ఇక్కడ చెప్పిందనమాట. కనుక మూర్ఖంగా ఈ కర్మకాండను ఆచరిస్తే చాలు, ఇంకా నాకేం అక్కర్లా. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే ఎందుకంటే ఇవన్నీ శాస్త్రాలు గిస్త్రాలు మన కోసం అండి అని అంటారు. మరి ఎవరి కోసం అండి అన్నారు, అయ్యి ఎవరి కోసం, ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే వాళ్ళ కోసం అండి, అన్నీ తెలిసినట్టుగా చెప్పేస్తారు మీరు. అంటే ఈ మనకు కాకపోతే అసలు మన దగ్గరికి ఎందుకు వచ్చినాయి, అసలు మహర్షులంతా ఎందుకు ఇన్ని రకాలైనటువంటి తంటాలు పడ్డది. మహర్షులు అంటే ఎవరు? మునులు వేరు, ఋషులు వేరు. మునులంటేనేమో తమంతట తాముగా సాధన చేసి తరించేవాళ్ళు. ఋషులంటేమో తాము తరించడంతో పాటు ఇతరులు కూడా తరింపజేసేవాళ్ళు. మహర్షులంటేనేమో సమస్తమైనటువంటి మానవ కళ్యాణం కోసం ఏం చేయాలో అనేది తపనపడి ఆలోచించి వాళ్ళు తరిస్తూ ఇతరులు తరింపజేసేటువంటి వాళ్ళు. అందుకని వాళ్ళు ఏం చేశారనంటే అనేకమైనటువంటి గ్రంథాలని, అనేకమైనటువంటి శాస్త్రాలని మనకు అందించారు.
ఆ శాస్త్రాలను ఏ రకంగా అయితే మానవుడు అర్థం చేసుకుంటాడో ఆ అర్థం చేసుకోవడానికి వీలుగా మనకు అందించాడు. ఇంత కష్టం వాళ్ళు ఎందుకు పడ్డారు? మన కోసమే. మన కోసం కాకుండా ఏ పందుల కోసమో, కుక్కల కోసమో, నక్కల కోసమో, పిల్లుల కోసమో, బల్లుల కోసమో చేశారా? వాటికి ఏమన్నా ఈ గ్రంథాలు శాస్త్రాలు ఏమైనా అవసరమా? వాటికి ఏమైనా మోక్షం అంటే ఏమిటో తెలుస్తుందా చెప్తే మాత్రం? కాబట్టి వాటికి కాదు, మానవుల కోసమే. అయితే నేను ఆ జాతికి చెందినటువంటి వాడిని కాదండి, నాకు ఈ శాస్త్రాలు అక్కర్లేదంటే వాడు పెద్ద మూర్ఖుడు అన్నమాట. కనుక అతన్ని మనం ఏం చేయలేము, వదిలేసేయటమే. ఎందుకంటే ఎప్పుడో ఎన్నో జన్మలు, కోటాను కోట్ల జన్మల తర్వాత మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, తన్నులన్నీ తిన్న తర్వాత అప్పుడు దొంగతనం ఒప్పుకుంటాడు దొంగ. తన్నులు తిరగముందుగానే ఒప్పుకుంటే ఎట్టాగో ఒప్పుకోవాల్సిందే కాబట్టి ఒప్పుకుంటాడు, అయిపోద్ది. కానీ తన్నులన్నీ తిన్న తర్వాత ఒళ్ళంతా హోనం అయిపోయిన తర్వాత అప్పుడు ఒప్పుకుంటే 2 నష్టాలు అన్నమాట. అదే ప్రకారంగా ఇంకా జన్మలు ఎత్తి రకరకాలైనటువంటి కష్టాలు పడి అప్పుడెప్పుడో మోక్షం కోసం ప్రయత్నం కాకుండా ఇదిగో ఇప్పుడు తెలిస్తే ఇప్పుడే ఈ జన్మలోనే తెలిసినప్పుడే ఈ మోక్షం కోసం మనం ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో అదిగో అటువంటి వాడే అదృష్టవంతుడు, అటువంటి వాడే పూర్వజన్మ సుకృతం చేసుకున్నటువంటి వాడు. అదిగో అటువంటి వాళ్ళ యొక్క ఆ ఆలోచన, అటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆలోచన ఉంటుందో ఆ ఆలోచన మిగిలినటువంటి వాళ్ళకు కూడా రావటం కోసమే ఇక్కడ ఈ త్రినాచికేత యజ్ఞం చేసినటువంటి వాళ్ళు ఈ స్వర్గభోగాలు అనుభవిస్తారని మళ్ళీ మళ్ళీ చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశం. అంటే అయ్యా దీంట్లోనే కూర్చోబాకు, ఈ యజ్ఞాలు చేయటం, ఈ భోగాలు అనుభవించడం, మళ్ళీ భూలోకానికి రావటం, మళ్ళీ యజ్ఞాలు ఏదో చేయటం, మళ్ళీ అక్కడికి పోవటం, మళ్ళీ చేయటం, మళ్ళీ అక్కడికి పోవటం, యాతం బాల్లాగా కిందకి పైకి తిరగటం కాదు నీ బ్రతుకు. నువ్వు దేనికి నీ జన్మ ఎలా సార్థకమవుతుంది అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకో. ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటే నీకు మోక్షం కావాలి, ముక్తి కావాలి, జన్మ లేకుండా పోవాలి. ఆ జన్మ లేకుండా పోవాలి అంటే నీకు కావాల్సినటువంటిది ఇదిగో ఈ ఉపనిషత్తుల జ్ఞానం కావాలి. కాబట్టి ఉపనిషత్తుల జ్ఞానాన్ని తెలుసుకొని ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని జీవితంలో ఆచరణలోకి తెచ్చుకొని ఉపయోగించుకొని నువ్వు కాస్త నీ జన్మను సార్థకం చేసుకో అనే విషయాన్ని తెలియజెప్పడం కోసమే ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక యమధర్మరాజు ఇప్పుడు 3వ వరాన్ని కోరుకోమని ఆ నచికేతుడిని అడగబోతా ఉన్నాడు. ఇంతవరకు 2 వరాలు కోరుకోవటం, ఆ 2 వరాలను ఇవ్వటం పూర్తయిపోయింది. అందుకని ఇప్పుడు యమధర్మరాజు నచికేతుడిని 3వ వరం కోరుకోమంటున్నాడు. మరి ఆ 3వ వరం కోరుకోమని యమధర్మరాజు అడగటం, వెంటనే 3వ వరాన్ని నచికేతుడు కోరుకోవటం. మరి ఆ 3వ వరం ఏమిటో, ఆ 3వ వరం యొక్క ప్రత్యేకత ఏమిటో మనం రేపటి నుంచి చెప్పుకున్నాం.